ఉన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుల, మీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమునకు తండ్రి వందనాలు. ఇంతవరకు మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ మండలకాల సిలువ శ్రమల ధ్యాన గుడికలో మరి విశేషంగా ఈ 28వ దినము వరకు మీ కృపను బట్టి మమ్మల్ని నడిపించాను. అడ్డులను, ఆటంకాలను, బలహీనతలను, శోధనలను జయించి ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో ఆత్మీయ ఐశ్వర్యాన్ని మేము పొందుకున్నటకు మీరు మాయడలో చూపిన ప్రతి విధమైనటువంటి ఈ కృపను బట్టి స్తోత్రాలు. 27 దినములు ముగించుకొని ఈ 28వ దినం స్తుతించి, ప్రార్థించి, ఆరాధించి ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. నా మాటల వలన ఎవ్వరికి ఎలాంటి ప్రయోజనము, ఉపయోగము, మేలు కలుగుదనైనా తండ్రి, మీరు మాటలాడుట మాకు ఆశీర్వాదకరము. మీరు మాటలాడడమే మాకు ఐశ్వర్యము. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయమును, మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి మండలకాల సిలువ శ్రమల ధ్యాన ప్రయాణంలో 27 దినములు ఈ ఆరాధనలు దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్య ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. తిరిగి ఈ 28వ ధ్యానంలో మనం దేవుని కృపను బట్టి ఇంతవరకు దేవుని స్తుతించి, ప్రార్థించి, ఆరాధించాం. ఇప్పుడైతే ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాల ద్వారా, అనగా 65వ సంకీర్తన మొదటి 10 చరణాలు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల ఆధారంగా మనం కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. ఈరోజు దేవుడు మన కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేదా చేసిన ఐశ్వర్యము క్రమము కలిగి ఉండడం. క్రమము కలిగి ఉండడం. ప్రియ విశ్వాసులారా, క్రైస్తవ జీవితం మట్టుకు మాత్రమే కాదు, కానీ ప్రతి మానవ జీవితం మట్టుకు మాత్రమే కాదు, ప్రతి సృష్టించబడిన ప్రతి ఒక్కదానికి క్రమము అవసరమైనది. క్రమము అవసరం కాదు, కానీ అది క్రమమును బట్టే రూపొందించడం జరిగింది. క్రమము ఒక అవసరం కాదు, కానీ క్రమమే ఆధారం. సర్వ సృష్టికి, సకల చరాచర జగత్తుకు, సమస్త జీవరాశికి క్రమము ఆధారం. క్రమము లేనిదే ఈరోజు ఏమీ కూడా లేదు. అలాంటి క్రమము విషయంలో క్రైస్తవ విశ్వాసానికి వచ్చేసరికి క్రమము యొక్క ప్రాముఖ్యత మరింత ఎక్కువైంది. ఎందుకంటే క్రైస్తవ్యము అంటేనే దాని అర్థం ఏంటంటే క్రమము కలిగి జీవించడం. క్రైస్తవ విశ్వాసము దేని ఆధారంగా ఏర్పాటు చేయబడింది, నిర్మించబడింది, లేదా జీవించాలని వాక్యము జ్ఞాపకం చేస్తుందంటే ఖచ్చితంగా క్రమము మీద ఆధారపడి, లెట్ us వాక్ బై ద సేమ్ రూల్ అంటాడు. మనం చదువుకున్నటువంటి ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, అయినను ఎప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమము కలిగి నడుచుకుందాము. లెట్ us వాక్ బై ద సేమ్ రూల్. ఇక్కడ క్రమాన్ని రూల్ అంటాడు. నిజానికి క్రమము అనేది ఎక్కువ ఉపయోగించేది ఏంటంటే ఆర్డర్ అనే దానిలో ఆజ్ఞ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత కనిపించదు. బట్ రూల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా, రూల్ అంటే రూలే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఆర్డర్ అనే దానిని మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆర్డర్ అనే దానిని డీవియేట్ చేయడానికి, దానిని తప్పించబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మనము రోడ్డుకు కుడి పక్కన నడవాలి. ఫర్ సపోజ్ ఆర్డర్
రోడ్డుకు కుడి పక్కన నడవాలా. ఎంతమంది కుడి పక్కన నడిచి వచ్చాం మనం? కుడి పక్కన నడవాలా? ఎంత అలర్ట్గా ఉన్నారంటే అంతే, ఏది చెప్తే అదే. రోడ్డుకి ఏ పక్కన నడవాలా? మరి కుడి పక్కన నడవాలంటే మాట్లాడరే. అంటే ఇప్పుడు మనం ఎంత క్రమంగా ఉన్నామంటే రోడ్డుకు కుడి పక్కన నడవాలో ఎడం పక్కన నడవాలో తెలియనటువంటి క్రమము మనది. లిబర్టీ, ఫ్రీడమ్. కొన్నిసార్లు ఈ ఫ్రీడమ్, లిబర్టీ అనేది మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది, కానీ ఇంకొన్నిసార్లు అదే మన పతనానికి కూడా దారితీస్తుంది. ఒకప్పుడు కలిసి ఉన్నాయి సోవియట్ యూనియన్. వారికి లభించిన ఫ్రీడమ్ ఏం చేసిందంటే ఎవరి రాజ్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకునేటట్టు మారిపోయింది. ఇప్పుడు అలాగూ ఎవరి రాజ్యము వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఒక రాజ్యము మీద ఒక రాజ్యం వల్ల ఆధిపత్యం చెలాయించడానికి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఒకప్పుడు యుద్ధం చేసుకుంటున్నటువంటి ఈ ఉక్రెయిన్, సోవియట్, రష్యా, ఈ రెండు ఎలాగుండేయండి? సోవియట్ యూనియన్ కింద ఉండేవి. మితిమీరినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం ఏం చేసిందంటే ఎవరి మట్టుకు వారు రాజ్యాలను ఏర్పాటు చేసుకునేటట్టు చేసింది. ఇప్పుడు సామ్రాజ్యవాదముతో ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకునే పరిస్థితి. ప్రియ విశ్వాసులారా, మనం కూడా ఏంటంటే చాలాసార్లు మితిమీరినటువంటి ఈ ఫ్రీడమ్ లేదంటే ఈ స్వేచ్ఛ అనేది మనము క్రమము తప్పడానికి కారణము అయిపోతుంది. రోడ్డుకి ఎటువైపు నడవాలి చెప్పండి? ఇప్పుడు ఎడం వైపు నడవాలి. ఎంతమంది ఎడం వైపు నడిచి వచ్చాయని చెప్పండి. మరి క్రమం గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఎంతమంది ఎడం వైపు నడిచి వచ్చాయని చెప్పండి. తప్పేమీ లేదు, ఎందుకంటే మనకి చర్చ్ కుడివైపున ఉంది కాబట్టి అండి, మాకు రూలు కుడివైపు రావాలి, అంతే కదా. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే చర్చ్ ఎటువైపు ఉంది? కుడివైపు ఉంది కాబట్టి మాకు చర్చికి వెళ్ళినప్పుడు రూల్ ఏమవుతుంది? మనకి కుడివైపుకు మారిపోతుంది. ఏమంటే అటువైపు నడిచి వచ్చి ఇటువైపుకి దాటి రావడం. సో అంటే మనం క్రమము తప్పడానికి చాలా కన్స్ట్రక్షన్స్ పెట్టుకుంటాం, ఇలాగండి ఇలాగండి ఇలాగండి. బట్ నువ్వు ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో దాన్ని సమర్థించుకోవాలని చూసినా అది కరెక్ట్ కాదు, అంతే కదండి. అది కరెక్ట్ కాదు. రోడ్డుకి ఎటువైపు నడవాలా? మనం ఇటువైపున్నా అటువైపున్నా, మన ఇల్లు ఇటువైపున్నా అటువైపున్నా, రోడ్డు ఖచ్చితంగా ఏం చేయాలండి? ఆర్డర్, ఒక క్రమం, ఒక పద్ధతి, ట్రాఫిక్ రూల్స్ అనమాట అండి అవి. బట్ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని డీవియేట్ చేస్తున్నాం, వాటిని ఓవర్టేక్ చేస్తున్నాం, ఓవర్లుక్ చేస్తున్నాం. అందువల్లే ట్రాఫిక్లో ఎప్పుడైతే క్రమం పోయిందో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోజుకు కొన్ని వేల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని వందల మంది ప్రాణాలు పోతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా అండి? క్రమము లేకపోవడం. మనము క్రమము అన్నదానిని మన జీవితంలో చాలా చిన్న విషయంగా చూస్తాం. క్రమము అన్నదాన్ని పెద్దగా పట్టించుకో, పోన్లే అనుకుంటాం. నువ్వు పోన్లే అనుకుని క్రమంగా నడవలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్లాది మంది పోన్లే అనుకుని క్రమంగా నడవకపోతే ఏమవుతుంది? నేనే కదా అని అనుకుంటున్నావు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీలాగే అనుకుని రోడ్డుకు ఎడం పక్కన నడవడం అనేసేసి, సపోజ్ చెప్తున్నాను, కుడి పక్కనే నడిచారనుకోండి, ఏమవుతుంది? అలాగే నడిచిన వారి సంగతి ఇది. మరి బళ్ళు తోలిన వారి సంగతి ఏంటి? ఎవడు మట్టుకాడు క్రమం లేకుండా కనిపించిన వాళ్ళు తొక్కుంటూ వెళ్ళిపోతే? ప్రియ విశ్వాసులారా, క్రమము అనేది ఈరోజు మనం ఆలోచించలేనటువంటి ఒక అతి సాధారణమైన విషయం కావచ్చు, కానీ ఈరోజు క్రమం అనేది సృష్టి ఉనికికి కారణం. క్రమం అనేది మానవ జీవితానికి ఆధారం. క్రమము అనేది ఈరోజు సమస్త ఐశ్వర్యానికి అవసరం. క్రమం లేకపోతే మన ఉనికి లేదు, మన బ్రతుకు లేదు, మనము ఈరోజు జీవించి ఉండేవాళ్ళము కాదు. అది రూల్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కనుక ఈరోజు క్రమము అనే ఐశ్వర్యాన్ని గురించి, మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనము క్రమము కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని గురించి ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ప్రియులారా, ఈ ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం. లెట్ us walk by the same rule. ఇప్పటి వరకు ఏదైతే మనకు బోధించబడిందో, ఇప్పటి వరకు ఏదైతే మనకు అందించబడిందో, ఇప్పటి వరకు ఏదైతే మనకు అనుగ్రహించబడిందో, ఇప్పటి వరకు ఏదైతే మనకు చెప్పబడిందో, ఇప్పటి వరకు దేవుని చేత ఏదైతే మనకు ఇయ్యబడిందో, అది అంతా కూడా మనము క్రమము కలిగి అనుసరించి నడుచుకుందాం.
నడుచుకుందాం. ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, ఇలా చెబుతున్నా నేనేమి గొప్ప ఉన్నని అనుకోవటం లేదు. 12, 13, 14, 15 వచనాలు మనం చూస్తే 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు చెప్తాడండి. 12వ వచనం, ఇదివరకే నేను గెలిచి తినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని ఆయనను నేను అనుకునట్లేదు. నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని కింద చెప్పాడు కదండి. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం. ఇక్కడ 12వ వచనంలో ఏమన్నాడండి, ఇప్పటి వరకే నేను సంపూర్ణ సిద్ధిని పొందానని నేను అనుకోవటం లేదు, కానీ నేను దేని విషయమైతే యేసు చేత పట్టబడ్డాను దానిని పట్టుకొనవాలని పరిగెత్తుచున్నాను. మానవ జీవితం ఒక పరుగు పందెమైతే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ పరుగు ఎలా పరిగెట్టాలటండి? ఆ పరుగు ఎలా పరిగెట్టాలండి? క్రమంగా పరిగెట్టాలా? క్రమంగా పరిగెట్టాలండి. మనము పరుగు పందాలలో మరి ఆ పీటీ సార్స్ ఉంటే, లేదంటే పరుగు పందాలు పాలు పంపులు పొందిన వాళ్ళు ఉంటే తెలుస్తుందండి. ఎవరు లేని వాళ్ళకి ఉంటుందండి, ఎవరి ట్రాక్ వాళ్ళకి వేస్తారు. ఆ రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు వారు ఏం చేయాలంటే ఎవరి ట్రాక్లో వారు పరిగెట్టాల, ఎవరి ట్రాక్లో వారు పరిగెట్టాలి. అలా పరిగెట్టకపోతే అది కరెక్ట్ కాదు, అది క్రమం కాదు, దానికి ఎలాంటి ప్రైజు లభించదు. కనుక ఇక్కడ చెప్తున్నాడు, నేను ఎప్పటికే సంపూర్ణ సిద్ధిని పొందానని అనుకోవటం లేదు, కానీ క్రీస్తు యేసునందు నాకు అనుగ్రహించబడిన దానిని నేను పట్టుకున్నానని పరిగెత్తుచున్నాను. ఎలా పరిగెడుతున్నానంటే నా ఆత్మీయ పరుగు పందెములో, నా ఆధ్యాత్మిక ఈ రేసులో నేను క్రమము కలిగి పరిగెత్తుతూ ఉన్నాను అంటాడండి. 13వ వచనం కూడా జ్ఞాపకం చేస్తూ, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. క్రమంగా పరిగెట్టే క్రమంలో పౌలు చెప్తున్న ఇంకో విషయం ఏంటంటే, క్రమంగా పరిగెట్టడం అంటే వెనక్కు చూస్తూ పరిగెట్టడం కాదు, ముందున్న వాటి కొరకు వేగిరపడి క్రమంగా పరిగెట్టాలి. క్రైస్తవ జీవితంలో ఎప్పటికే నేను సాధించాను అని అనుకునేది కాదు, సాధించడానికి మనము పరిగెడుతున్నామని ఒక క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగే క్రైస్తవ జీవితంలో ఇప్పటికే నేను పట్టుకున్నానని కాదు, కానీ పట్టుకోవడానికి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి వెనుకున్న వాటిని మరిచి, వెనుకున్న వాటిని విడిచి ఒక క్రమమైనటువంటి దృష్టితో, దృక్పథముతో గమ్యము కొరకు మనము పరిగెట్టాలి. ఇక 3వ విషయం చెప్తాడు, అదే 3వ అధ్యాయం 14వ వచనములు, క్రీస్తునేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగున బహుమానము పొందవలనని. 3వ విషయం ఏం చెప్తాడంటే, నేను పరిగెడుతున్నాను, నేను క్రమము లేనివానిగా పరిగెట్టలేదు. ఇతని క్రమం ఏంటంటే, ఇతని పరుగులో ఇతనుకున్న క్రమం ఏంటంటే గురి ఉంది ఇతనికి. నీ పరుగులో గురి లేకపోతే అది క్రమము లేని పరుగే. నీ పరుగులో ఒక టార్గెట్ లేకపోతే, పలానా దాని కొరకు, పలానాది సాధించడం కొరకు, పలానాది చేరుకోవడం కొరకు నేను పరిగెడుతున్నాను అనే ఒక టార్గెట్ లేకపోతే మన రేస్ యూస్లెస్. మన పరుగు అనేది క్రమము లేని పరుగు పందెంగా మిగిలిపోతుంది. క్రమము అంటే ఒక పద్ధతి, ఒక విధానము, ఒక సిస్టమ్ అనమాట అండి, ఒక సిస్టమ్. ఇది ఈరోజు సమస్త ఐశ్వర్యానికి కారణమైంది. చూడండి, ఎవరైనా తమ రంగములో గొప్ప స్థితి సాధించిన వారు సైంటిస్టులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, అధిపతులు, రాజ్యాధినేతలు కావచ్చు, వారి గురించి ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి? ఒక సిస్టమేటిక్ లైఫ్ని గురించి మాట్లాడతారు. ఏమండి, మీరు ఇంత అచీవ్ చేయడానికి, ఇంత సాధించడానికి కారణం ఏంటండి? మీరు ఇంత సంపాదించడానికి కారణం ఏంటండి? మీరు ఇంత గొప్పోళ్ళు కావడానికి కారణం ఏంటండి? మీరు ఇంత జ్ఞానవంతులు కావడానికి కారణం ఏంటండి? మీరు ఇంత గొప్పది కనిపెట్టడానికి కారణం ఏంటండి అంటే వారు ఏం చెప్తారో తెలుసా? ఒక సిస్టమేటిక్ లైఫ్ అని చెప్తారు. నేను ఇలా ఉన్నాను కాబట్టి, ఇలా చేశాను కాబట్టి, ఇలా ప్రయత్నించాను కాబట్టి, ఇలా ప్రయాసపడ్డాను కాబట్టి, ఇలా కృషి చేశాను కాబట్టి, ఇలా అన్నది ఏంటంటే ఒక క్రమమైన జీవితం. ఇలా అని చెప్పింది ఏంటంటే ఒక సిస్టమేటికల్ లైఫ్. ఇలా అని చెప్పింది ఏంటంటే ఒక పద్ధతి. ప్రియ విశ్వాసులారా, ఈ లోక జీవితానికి ఇంత పద్ధతి అవసరమైతే, ఈ లోక జీవితానికి ఇంత క్రమము అవసరమైతే, ఈ లోక జీవితానికి ఇంత సిస్టమ్ అవసరమైతే, పరలోక పౌరసత్వానికి నువ్వేం చేయాలా? ఈ లోక పౌరసత్వంలోనే నీవు ఇంత క్రమము కలిగి జీవించాలని చట్టము, రాజ్యాంగము చెబుతుంటే, పౌరునిగా పరలోక పౌరసత్వానికి పరుగులు పెడుతున్నటువంటి నీవు ఎంత ఆర్డర్గా ఉండాలి, ఎంత రూల్ ప్రకారం జీవించాలి, ఎంత సిస్టమేటిక్గా ఉండాలి ఆలోచించు. మనకి ఈరోజు క్రైస్తవ జీవితానికి అవసరమైన క్రమంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని గురించి మనము ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఒక విత్తనం వేస్తామండి, విత్తనం వేయడానికి ఏం చేస్తాం? కరెక్ట్గా మొలవాలి అనుకున్నాం అనుకోండి, నిజంగా వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, విత్తనం వేస్తాం. ఏం చేస్తాం?
విత్తనం వేయడానికి ఒక విధానం ఉంటుంది కదండి. ఆ విధానం ప్రకారము దానిని గొల్ల చేసి ఒక విత్తనమే అనుకోండి, దానిని గొయ్యి తీస్తాం, అక్కడ ఉన్నటువంటి రాళ్లను ఏరేస్తాం, నీటితో తడుపుతాం, విత్తనం వేస్తాం, మట్టి వేస్తాం, కొంచెం నీళ్ళు వేస్తాం. మొలిచిందా లేదని గడిచిన దినాల్లో చెప్పుకున్న మొలిచిందా లేదని అస్తమాట తీయం కదా దాన్ని. మొలిచిన తర్వాత అది ఎదగడానికి, ఎదిగిన తర్వాత అది చిగురించడానికి, చిగురించిన తర్వాత అది పుష్పించడానికి, పుష్పించిన తర్వాత అది కాయలు కాయడానికి, కాయలు కాసిన తర్వాత అవి ఫలాలుగా మారడానికి, ఫలాలుగా మారిన తర్వాత వాటిని కోసుకు తినడానికి. విత్తనం వేసిన రోజు అన్నీ లాగేవి కదా నువ్వు. విత్తనం వేసిన రోజుని విత్తనానికి కాయలు కాయవు కదా. విత్తనం వేసిన మొదలుకొని దాని ఫలాలు అనుభవించే వరకు ఆ చెట్టు లేదంటే ఆ విత్తు మలవడానికి ఏముంటుందండి? ఒక క్రమం ఉంటుంది. ఓ విత్తనం ఒక రోజుకే మొలుస్తుంది, ఇంకో విత్తనం వారం రోజులకి మొలుస్తుంది. ఆ విత్తనం క్రమం అది, ఈ విత్తనం క్రమము ఇది. ఆ విత్తనం ఒక రోజుకే మొలుస్తుందండి, ఇది వారం రోజులకి ఎందుకు మొలుస్తుందని విత్తనాలు అమ్మేవాడి దగ్గరికి వెళ్తే అవతల బొమ్మంటాడు. అవునా లేదండి? ఆ ఒక రోజు మొలిసే విత్తనం క్రమము దానిది, వారం రోజులకు మొలిసే విత్తనం క్రమం దీనిది. దేని క్రమము దానికి ఉన్నది. ఎన్ని రోజులకు అది ఎదగాలి, ఎన్ని రోజులకు చివరించాలి, ఎన్ని రోజులకు పుష్పించాలి, ఎన్ని రోజులకు ఫలించాలి, ఆ కాసిన కాయ ఫలించిన కాయ కోసి ఎన్ని రోజులు మనం మొగ్గపెట్టి ఎన్నో రోజు తినాలి, ఇవన్నీ కూడా ఒక క్రమానికి ఆధారపడి ఉన్నాయి. అలాగే గర్భములో పిండముగా ఆయన రూపొందించిన తర్వాత ఆ పిండము ఎదిగి తల్లి గర్భము నుంచి బయటికి రావడానికి కూడా ఏముందండి? ఒక క్రమం ఉందా లేదా? ఒక క్రమం ఉంది కదండి. పిండముగా పడినది మొదలుకొని ప్రతిరోజు ఒక క్రమముగా ఎదుగుతుంది, ఓ పద్ధతిలో ఎదుగుతుంది. 6 నెలల తర్వాత ఒకలా ఉంటుంది, 9 నెలలకు ఒకలా ఉంటుంది, డెలివరీ టైంకి ఒకలా ఉంటుంది, బయటకు వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది. ఆ శిశువు చాలా సిస్టమేటిక్గా, చాలా క్రమముగా ఓ పద్ధతి ప్రకారం ఎదగాల. ఎదిగితేనే ఒక పరిపూర్ణమైనటువంటి శిశువు జన్మిస్తుంది. ఓ పరిపూర్ణమైన శిశువు అలా జన్మించినటువంటి ఆ శిశువు తిరిగి మరల మట్టిలోనికి వెళ్ళిపోయే వరకు ఆ శిశువు యొక్క జీవిత విధానము, అందుకని విధానం అన్నాం, జీవిత క్రమము అన్నాం, జీవిత చక్రం అని కూడా. ఆ శిశువు ఎదిగి తిరిగి మన్నులో మన్నైపోయే వరకు కూడా ఆ బిడ్డ ఎదగడానికి ఒక క్రమం ఉంటుందండి. ఎదిగిన వెంటనే నడవలేరు, నడిచిన వెంటనే పరిగెత్తలేరు, పరిగెత్తిన వెంటనే చదవలేరు, చదివిన వెంటనే ఉద్యోగం రాదు, ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి కాదు, పెళ్ళి అయిపోయిన వెంటనే పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టిన వెంటనే మనం మళ్ళీ మట్టిలోనికి వెళ్ళి ప్రతిదానికి దేని సమయము దానికి ఖచ్చితంగా ఉంది. ఇది ఒక్కటి మాత్రమే కాదు ప్రియ విశ్వాసులారా, సృష్టిలో ఎగిరే పక్షులకు, ప్రాకే పురుగులకు, నడిచే జంతువులకు, బ్రతికే మనిషికి, మనం అనుభవిస్తున్న సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి ఒక క్రమం ఉంది. అందుకనే మనము ఇంత స్థితిని మనము పొందుకొని జీవిస్తున్నాం. ఇలాంటి సృష్టికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసిన దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపము చొప్పున మానవుణ్ణి కూడా ఎలా సృష్టించాడో తెలుసా అండి? మానవుణ్ణి కూడా ఎలా సృష్టించాడు? ఒక క్రమంగా సృష్టించాడు. ఆలోచించండి, నా 2 కాళ్ళు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది నన్ను చూడడానికి? మీరు నా 2 కాళ్ళు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది? ఉండకూడదు కదా. కళ్ళు ఇక్కడ ఉండి నోరు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది? కుదరదు కదా. దేవుడు మనము ఈ లోకములో జీవించడానికి, ఇంతకాలం జీవించడానికి, ఇలా బ్రతకడానికి మనల్ని కూడా ఆయన ఏం చేశాడంటే ఒక క్రమములో రూపొందించాడు. కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, ఒక మనిషికి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గాన్స్, గుండె ఎక్కడ ఉండాలి, ఎంత సిస్టమేటిక్గా దేవుడు మనల్ని సృష్టించాడు చూసారండి. అసలు దేవుని సృష్టి ఒక సిస్టమేటికల్ క్రియేషన్. గుండె ఎక్కడ ఉండాలో ఆయన అక్కడే పెట్టాడు, ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాడు, లివర్ ఎక్కడ ఉండాలో, ప్యాంక్రియాసిస్ ఎక్కడ ఉండాలో, కిడ్నీస్ ఎక్కడ ఉండాలో, ఎవ్రీ ఆర్గాన్, ప్రతి అవయవము ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. అలా పెట్టబడిన మనిషి మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం మానేసాడండి. అన్ని సిస్టమేటిక్గా నా బాడీలో ఉండాలి, నా ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఏమంటామంటే ఇది ఎక్కడిది, అక్కడ ఎందుకు పెట్టావు? ఇంట్లో ఎక్కువ మార్నింగ్ టైం ఇవే వినపడతాయి. భార్య ఏమో డ్యూటీకి వెళ్ళిపోతుంది, భర్త ఏమో డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఒకరికొకరు కలబడిపోయినట్టు అయిపోయి ఆయన అంటారు ఇది ఎక్కడ పెట్టావేంటి, ఎక్కడ ఉండాలి అంటాడు. ఏమంటే అక్కడ ఉన్నది అక్కడ పెట్టుకుంటే మీకు ఏంటి నష్టం అని ఈవిడ అంటది. ఎక్కడున్నది అక్కడ ఉంటే జీవితంలో ఓ 50% గొడవలు ఉండబట్టండి. మనుషులైనా వస్తువులైనా ఎక్కడ ఉండేది అక్కడ ఉంటేనటండి 50 కాదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట అండి. మెజారిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, ఎక్కడ ఉండేది అక్కడ. ఈరోజు
సృష్టిలో ప్రపంచంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే ఎక్కడ ఉండాల్సిన వస్తువు, ఎక్కడ ఉండాల్సిన మనిషి అక్కడ ఉండకపోవడమే. ఇదే మేజర్ ప్రాబ్లం అన్నమాట అండి, మేజర్ ప్రాబ్లం. ఈరోజు ఎందుకు చెప్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు, ఇలాంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి ఓ ప్రియ కుమారుడ కుమార్తె, నేను నీకు ఏర్పాటు చేస్తున్న క్రమములో ఉండడానికి ప్రయత్నించు. అది నీకు ఐశ్వర్యాన్ని, అది నీకు గొప్పతనాన్ని, అది నీకు ఘనతను కూడా కలుగు చేస్తుంది అని జ్ఞాపకం చేస్తాను. మనము త్వరగా కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నించాను. మొట్టమొదటి అంశం, క్రమము వలన మహదైశ్వర్యము కలుగుతుందండి. ఈరోజు మన టాపిక్ అది కదండి, క్రమము వలన ఏం కలుగుతుందండి? మహదైశ్వర్యము కలుగుతుంది. మనం చదువుకున్న మొదటి భాగము 65వ సంకీర్తన 9వ చరణం చదువుదామండి. 65వ సంకీర్తన 9వ చరణం మనము చదువుకుందాం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. చాలండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. ఇప్పుడు మనము ఆదికాండం మొదటి అధ్యాయానికి వెళ్ళిపోదామండి. మొదటి అధ్యాయానికి వెళ్ళిపోతే దేవుడు భూమిని దర్శించకపోవడం భూమి ఎలా ఉందండి? నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. ఆర్డర్లెస్ ఎర్త్, క్రమము లేనటువంటి భూమి, పద్ధతి లేనటువంటి భూమి, ఒక విధానము లేనటువంటి భూమి, శూన్యము, నిరాకారము. శూన్యం అంటే స్పేస్. మనం ఆకాశంలో చూస్తాం, ఏమీ కనిపించకపోతే, చెట్టు కానీ చేమ కానీ పిట్ట కానీ, చివరికి పైన ఆకాశం కూడా కప్పలేకపోతే ఏముంటుంది? ఎండ్లెస్ అనమాట. మనకి ఏం శూన్యం, ఏమీ అనిపించదు. అలాగే నిరాకారం, షేప్లెస్నెస్, ఒక షేప్ లేనటువంటి పరిస్థితి. భూమి ఇలా ఉందట అండి. అలాంటి భూమిలో ఏముంటుంది? అది ఎవరికి ఉపయోగం చెప్పండి? అలాంటి భూమిలో ఏముంది? దాని వలన ఎవరికి ఉపయోగం? అంటే శూన్యము, నిరాకారము. భూమి ఇప్పుడైతే గుండ్రంగా ఉందని అనుకున్నాం, కానీ ఆయన భూమిని దర్శించినప్పుడు బహుశా గుండ్రంగా కూడా లేదేమో. ఎందుకంటే గుండ్రంగా ఉంటే గుండ్రంగా ఉందని రాసేవాడు కదా. అక్కడ గుండ్రంగా ఉంటే ఏమని రాసేవాడండి పరిశుద్ధాత్ముడు? భూమి శూన్యముగాను గుండ్రంగాను ఉందని రాసేవాడు కదా. అలా రాయలేదు. భూమి శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది, షేప్లెస్నెస్. అంటే అది గుండ్రంగా కూడా ఎలాగుందో తెలియదు మొత్తానికి. అసలు ఒక ఆకారం లేనటువంటి పరిస్థితి. నీరేస్తే ఎలా వెళ్ళిపోతుందో అలా ఉంటుందేమో. ఎప్పుడైతే దేవుడు భూమిని దర్శించాడో, నిరాకారము శూన్యంగా ఉన్నటువంటి భూమిని ఒక క్రమ పద్ధతిలో పెట్టాలనుకున్నాడు ఆయన. క్రమము లేనటువంటి శూన్యముగా నిరాకారంగా ఉన్నటువంటి భూమిని తీసుకెళ్ళి ఆయన ఒక క్రమమైన పద్ధతిలో చేయడం మొదలుపెట్టాడు. ఒక క్రమమైన పద్ధతిలోనికి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఒక క్రమమైనటువంటి సిస్టంలోనికి తీసుకురావడం మొదలుపెట్టాడు. మొదట దానికోసము అది ఒక శూన్యము, నిరాకారము అనే ఆ పరిస్థితిని పోగొట్టుకోవడం కోసం, అది కనిపించడం కోసం, ఒక ఆకారంలోనికి రావడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే వెలుగు కలుగును గాక అని చెప్పాడు. ఆ తర్వాత ఆకాశాన్ని సృష్టించాడు. ఆ తర్వాత భూమిని, సముద్రమును, అందులో ఉన్నటువంటి జీవరాశిని సృష్టించాడు. తర్వాత విత్తనములిచ్చు ఫలవృక్షములు సృష్టించాడు. సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించాడు. సముద్రంలో ఉన్నటువంటి జలచరాలను సృష్టించాడు. భూమి మీద నడిచే జంతువులను, ప్రాకు పురుగులను సృష్టించాడు. ఫైనల్గా 6th డే ఆయన తన స్వరూపము చెప్పిన, తన పోలిక చెప్పిన మనిషిని సృష్టించుకున్నాడు. ఇదంతా ఒక సిస్టమేటిక్గా సృష్టించాడు. మనం అనుకోవచ్చు మనిషి గొప్పోడు కదండి, మనిషి గొప్పడు కదా, 6వ దినం మనిషిని సృష్టించడం ఏంటి? నిజంగా మనల్ని దేవుడు ప్రేమించుంటే మొదటి రోజే సృష్టించవచ్చు కదా. నిజంగా మనల్ని దేవుడు ప్రేమించుంటే మొదటి రోజే సృష్టించవచ్చు కదా. కానీ సిస్టమ్ దానికి, దేవుని యొక్క క్రమము దానికి ఒప్పుకోలేదు. తన స్వరూపము చెప్పిన, తన పోలిక చెప్పిన సృష్టించబడినటువంటి మానవుడు, సృష్టికి కిరీటముగా, సృష్టికి పరిపాలకులుగా ఉన్న మానవుడు ఎప్పుడు సృష్టించబడాలంటే సృష్టి అంతా ఏర్పడిన తర్వాత సృష్టించబడ. ఒక సిస్టమ్ ప్రకారం ఆయన భూమిని సృష్టించాడు. వెలుగును, తర్వాత ఆకాశము, తర్వాత భూమిని, తర్వాత సముద్రమును ఒక సిస్టమేటిక్గా ఆయన సృష్టించాడు. ప్రియ విశ్వాసులారా, భూమిని దర్శించిన తర్వాత భూమికి ఏమి ఏర్పడిందండి? మహదైశ్వర్యం. ఎలా ఏర్పడింది? ఒక క్రమములో భూమిని ఆయన నిర్మించడం మొదలుపెట్టాడు. అక్రమముగా, నిరాకారంగా, శూన్యంగా, పనికిరాని, నిష్ప్రయోజనకరంగా ఉన్నటువంటి ఆ భూమిని ఆయన ఒక సిస్టమ్ ప్రకారము, క్రమము సరిచేయడం మొదలుపెట్టాడు. ఓ పద్ధతి ప్రకారం నిర్మించడం మొదలుపెట్టాడు. ఓ పద్ధతి ప్రకారం దానిని బాగు చేయడం మొదలుపెట్టాడు. ఓ పద్ధతి ప్రకారము వెలుగును సృష్టించాడు. ఓ పద్ధతి ప్రకారం ఆకాశాన్ని ఏర్పాటు చేశాడు. ఓ పద్ధతి ప్రకారం దేని తర్వాత ఏది రావాలో కూడా అది కూడా ఒక క్రమం ప్రకారం ఏర్పాటు చేశాడు. భూమిని, సముద్రములను, విత్తనము చెట్లను, సూర్యచంద్ర నక్షత్రములను, అలాగే సముద్రములను, జలచరాశులను, ఎగిరే పక్షులను, అలాగే భూమి మీద నడిచే జంతువులను, ప్రాకు పురుగులను, కీటకములను, చివరికి మనిషిని సృష్టించి
దేవుడు భూమిని క్రమపరిచాడు. అలా దేవుడు ఆర్డర్లెస్గా లేదంటే షేప్లెస్గా ఉన్నటువంటి భూమిని ఒక దారిలోకి తీసుకొచ్చిన తర్వాత భూమిలో ఏం కలిగిందండి? నిజమే ప్రియులారా, ఈరోజు అక్రమము వలన ఏమైపోతుందంటే ఆశీర్వాదాలు పోతాయి, అక్రమము వలన ఐశ్వర్యం కూడా పోతుంది, అక్రమం వలన మన జీవితంలో అన్నీ ఏమైపోతాయండి? పోతాయి. అప్పుడప్పుడు అంటాం కదండి, అక్రమంగా సంపాదించడం మనం ఏమంటామండి? అక్రమంగా సంపాదించాడండి, ఏం చేస్తాం? అక్రమంగా సంపాదించాడు, అక్రమంగానే పోయిందంటాం. అక్రమముగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏ ఆశీర్వాదం రాదండి. అంటే అక్రమమైనటువంటి షేప్లో ఎప్పుడైతే దేవుని కృపను బట్టి, దేవుని ప్రణాళికను బట్టి ఒక క్రమ పద్ధతిలోనికి నడిపించబడ్డాము, క్రమములోనికి నడిపించబడిన భూమి మహదైశ్వర్యముతో నింపబడింది. ఈరోజు భూమిలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఎప్పటికీ మానవుడు బహుశా ఒక 5-10% కనుక్కున్నాడేమో భూమిలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని. ఇంకా తక్కువే కనుక్కుని ఉంటాడు. ఇంకా ఎంతో ఐశ్వర్యాన్ని భూమిలో దేవుడు పెట్టాడు, ఎంతో ఐశ్వర్యాన్ని సృష్టిలో దేవుడు పెట్టాడు, ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దానిని ఈరోజు మానవుడు ఒక క్రమ పద్ధతిలో వినియోగించుకోలేని కారణం చేత ఏమైపోతుందంటే విపత్తులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. భూమి మీద ఉన్న మనిషి భూమి మీద క్రమముగా జీవించకపోవడం వలన ఈరోజు భూమి ఏమైపోయిందండి? ప్రమాదంలో పడిపోయిందండి. భూమి ఏమైపోయిందండి? మహదైశ్వర్యం కలిగిన భూమిగా దేవుడు మనకిస్తే మన స్వార్థం కోసం మనం ఇష్టానుసారంగా క్రమము తప్పి బ్రతకడం వలన ఈరోజు భూమి క్రమం తప్పి పరిస్థితి వచ్చిందండి. నిజమే, ఈరోజు రావాల్సిన కాలాలు సమయానికి వస్తున్నాయండి. శీతాకాలం కానీ, వర్షాకాలం కానీ, వేసవికాలం కానీ దాని పద్ధతులు దాని క్రమం చొప్పున ఉన్నాయండి. ఋతువులు తప్పిపోయినాయి, వర్షం టైంకి పడదు, మంచు టైంకి పడదు, ఎండలు సరిగా, ఇలాంటి పరిస్థితులు. కారణం ఏంటంటే క్రమము కలిగిన భూమి మీద మానవుని అక్రమం ఏమైపోయిందండి? పెరిగిపోవడం వలన భూమి చివరికి చిక్కుల్లో ప్రమాదంలో పడిపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు క్రమము కలిగి జీవించు. ఓ క్రైస్తవుడా, దేవుడు మనకు అనుగ్రహించిన దానిని బట్టి, ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి, అది ఆజ్ఞ కావచ్చు, అవకాశం కావచ్చు. ఇప్పటి వరకు మనకు అనుగ్రహించబడిన దానిని బట్టి అది ఆజ్ఞ కావచ్చు, అవకాశం కావచ్చు. మనం ఏమంటాడంటే క్రమము కలిగి నడుచుకుందాం, క్రమము కలిగి వినియోగించుకుందాం, క్రమము కలిగి బ్రతుకుదామన్న సంగతిని జ్ఞాపకం చేస్తాడు. ఇక రెండవ విషయానికి కూడా నడిపించబడదామండి. క్రమము వలన ఏమొస్తుందండి? మహదైశ్వర్యం, మామూలు ఐశ్వర్యం కాదటండి. నువ్వు క్రమంగా ఉంటే భూమిలో ఎంతో ఐశ్వర్యం నీ కొరకు దేవుడు దాచించు. ఇక రెండవ విషయం చూద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయం 14-15 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయము 14-15 వచనాలు. చిత్తిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకునుము, అరలు పెట్టే వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ వాడ 300 మూరల పొడవును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును కలిగి ఉండవలను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి 3 కిందకు దానిని ముగించవలను. వాడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా. చాలండి. ఇక్కడ జలప్రళయాన్ని రప్పిస్తాను. ఈ వాడ దీని క్రమాన్ని గురించి ఆలోచించడానికి ముందుగా అసలు జలప్రళయం రావడానికి కారణం ఏంటి? జలప్రళయము దేవుడు ఎందుకు రప్పించాలనుకున్నాడు? ఎందుకు కలుగు చేయాలనుకున్నాడండి? ఎందుకు రప్పించాలి, ఎందుకు కలుగు చేయాలని ఆయన అనుకున్నాడంటే 6వ అధ్యాయము 12-13 వచనాలు. 6వ అధ్యాయం 12-13 వచనాలు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు, చాలండి, తమ మార్గములను, అంటే భూమి మీద ఉన్న సమస్త శరీరులు ఏమైపోయారండి? క్రమము తప్పిపోయారండి. జలప్రళయం రావడానికి కారణం ఏంటంటే దేవుడు తన స్వరూపము చెప్పిన, తన పోలిక చెప్పిన ఓ పద్ధతి ప్రకారము నిర్మించి జీవించమని చెప్పినటువంటి మానవుడు ఏమైపోయాడంటే అక్రమంగా బ్రతకడం మొదలుపెట్టాడు. తమ మార్గాలను చెరిపేసుకోవడం మొదలుపెట్టాడు. ఒక విధానం లేదు, ఒక రూల్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక వరస లేదు. ఎవడికి తోచినట్లు వాడు బ్రతకడం మొదలుపెట్టాడు. భూమి మీద అక్రమము విస్తరించటం వలన దేవుడు భూమిని నాశనం చేయాలనుకున్నాడు. నోవహు కనిపించాడు. నోవహును పిలిచి, అవయ్య నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే, నువ్వు నీతిమంతుడు ఒకటే, బ్రతకడానికి నీతొకటి
సరిపోదండి, క్రమము కూడా కావాలి, క్రమము కూడా కావాలి. నీవు నీతిమంతుడు, సరే, నీతిమంతుడు అయిన నీవు కూడా బతకాలంటే ఒక క్రమమైనటువంటి విధానాన్ని పాటించి నీ కొరకు ఒక వాడ తయారు చేసుకో. ఈ వాడ చాలామంది ఏమన్నారంటే, ఏమండి క్రైస్తవులకి వాస్తు ఉండదు అంటారు కదా, మరి వాడ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మోరా ఎత్తు అది ఇది అన్నాడు కదా, మరి వాడ మరి వాస్తే కదా. వాస్తు కాదు, సిస్టమ్. దీనికి దానికి చాలా తేడా ఉంది. ఒక సిస్టమ్ ప్రకారము నిర్మించమన్నాడు. ఎందుకంటే ఎంత స్థాయిలో వరద వస్తుందో తెలియదు. మొదట వర్షం పడలేదండి, మొదట ఏమొచ్చిందండి, నీళ్లు భూగర్భములో ఉన్నట్టు తూములు విప్పబడ్డాయండి. ఆ తరువాత వర్షం పడింది, జలప్రళయము వచ్చింది. అంటే ఈ భూమి మీద జలములు ఎంతవరకు ప్రబలుతాయో, ఎంత వర్షం పడుతుందో, ఎంతవరకు అది ప్రమాదకరంగా ఉంటుందో నోవహుకు తెలియదు. వాడ కట్టుకోమన్నాడని మనమైతే ఏం కట్టుకుంటాం, ఒక చిన్న పడవ కట్టుకుంటాం. పడవ సరిపోదు కదా. రాబోయే ప్రళయం ఎంతటితో నోవహు తెలియదు గనక దేవుడు బోధిస్తున్నాడు, 40 రాత్రింపగలు వర్షం పడుతుంది, భూమి యొక్క తూములు విప్పబడతాయి, జలప్రళయం వస్తుంది గనక నోవహు ఒక వాడ తయారు చేసుకో. ఆ వాడ కూడా ఇంచుమించుగా సంవత్సరం దగ్గర, గత ధ్యానాలలో నేను దాని లెక్క కూడా ఎంతవరకు ఉన్నాయి కూడా చెప్పానండి. నీళ్లు ఎంతవరకు ఉన్నాయి అంతకాలము నీటిలో చెక్క నానకుండా ఉండాలంటే ఏ చెక్క వాడాలో ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలి. ఎందుకంటే నోవహుకు అప్పటి వరకు టెక్నాలజీ తెలియదు, ఎంతవరకు వస్తుందో తెలియదు. ఏ చెక్క వాడాలో చెప్పాడు, ఎంత సైజు కట్టించుకోవాలో చెప్పాడు. ఎందుకంటే నోవహు అతని కుటుంబం ఉండాలి, పశువులు ఉండాలి, పక్షులు ఉండాలి, జీవులు ఉండాలి, అన్నిటికీ కావలసినటువంటి ఆ వసతులు వనరులు ఓడలో ఉండాలి. కనుక ఇంత లగేజీ ఓడలోకి వస్తుంది కనుక ఇంత పొడుగు, ఇంత వెడల్పు, ఇంత లోతు కలిగిన ఓడను కట్టుకో. ఒక కిటికీ పెట్టు, ఒక తలుపు పెట్టు. ఇన్ని అంతస్తులు ఉండాలి. మనుషులు ఉండడానికి ఒక అంతస్తు, ఆకాశ పక్షులన్నీ ఉండడానికి ఒక అంతస్తు, ఆ తర్వాత మృగములు అవి ఉండడానికి ఇంకొక అంతస్తు. ఇలాగో సిస్టమేటిక్గా నేను అంటాను. వాడను నోవహును ఎలా కట్టుకోమన్నాడంటే, నోవహు వాడ కట్టుకోమనని చెప్పేసి దొరికిన కర్రతో కట్టుకు, ఇష్టానుసారంగా కట్టుకు, షేప్లెస్గా కట్టుకు. నీకు ఎంత ప్రమాదం వస్తుందో నీకు తెలియదు కనుక, ఎంత లగేజీని అందులో పెట్టాలో తెలియదు కనుక, ఇదిగో నేను లెక్కలు చెప్తున్నాను, రాసుకో. పలానా కర్ర తీసుకురా, ఇంత సైజ్ చెయ్యి, ఇంత ఎత్తు చెయ్యి, ఇంత లోతు పెట్టు, ఇన్ని అంతస్తులు వేయి, కిటికీ ఇక్కడ ఉండాలి, తలుపు ఇక్కడ ఉండాలి. ఇది ఒక క్రమం. నోవహు నీతిమంతుడైతే సరిపోలేదండి, క్రమముగా వాడను నిర్మించుకున్నప్పుడే బ్రతిక. నిజమే, ఈరోజు మనం నీతిమంతులుగా జీవిస్తే సరిపోదు, కానీ జలప్రళయం వచ్చే వరకు, ఈరోజు 2వ రాకడ వచ్చే వరకు కూడా మన రక్షణ వాడను ఓ క్రమ పద్ధతిలో నిర్మించుకోవాలి. ఆ రోజు నోవహు తాను తన కుటుంబం బ్రతకడానికి దేవుడు చెప్పిన క్రమాన్ని అనుసరించాడు. ఈరోజు ఈ రక్షణ వాడలో ఉన్నటువంటి మనము ఆయన రాక వరకు బ్రతకాలంటే కనుక, ఆయన రాకలో ఎత్తబడాలంటే కనుక, రక్షణ జీవితంలో మనము కొనసాగాలంటే కనుక మన రక్షణ వాడను కూడా ఒక సిస్టమేటిక్గా మనము బిల్డప్ చేసుకోవాలి. ఒక క్రమముగా, ఒక విధానముతో, ఒక పద్ధతి ప్రకారము మన రక్షణ జీవితాన్ని నడిపించుకుంటేనే కానీ మనము ఈ భయంకరమైన దినముల నుంచి రక్షించబడలేము. ఒక ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథముని చూపిస్తానండి. ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనముని 18 నుంచి 22 వచనాలు చూస్తే కనుక, సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేయాలని తలపించాడు. మొత్తానికి దేవదూతలు పంపించి లోతును అబ్రహాము యొక్క ప్రార్థనను ఆలకించి తప్పించాలని ప్రయత్నించాడు. అలా తప్పించడానికి ప్రయత్నించినప్పుడు దేవదూతలు ఏమన్నారంటే, అయ్యా అదిగో అక్కడ కనిపిస్తున్నటువంటి పర్వతాల్లోనికి నీవు వెళ్ళిపోన్నాడు. దేవునికి ఒక మెజర్ ఉంది, లోతును రక్షించడంలో ఒక క్రమం ఉందండి. అంత కొండకు ఎందుకు పారిపోమన్నాడు? అయ్యో లోతు పారిపోలాడేమో, వెళ్ళలాడేమో అని దేవునికి తెలీదా? తెలుసు. కానీ దేవునికి ఒక క్రమం ఉంది. ఆ కనపడుతున్నటువంటి కొండల్లోనికి వెళ్ళిపో అన్నాడు. లోతేమన్నాడు? 18 నుంచి 22 వచనాల్లో లోతేమన్నాడు? అయ్యా నేను అంత దూరము వెళ్ళలేను, కానీ పక్కనే ఉన్నటువంటి ఆ చిన్న ఊరికి వెళ్ళిపోతాను. దాని పేరు ఏం పేరండి? సోయర్లు. ఆ చిన్న ఊరికి వెళ్ళిపోతాను అన్నాడు. ప్రియ విశ్వాసులారా, పక్కనే ఉన్న ఊరికి సొదొమ పాపం పాకి ఉండదంటారా? పక్కనే ఉన్న ఊరికి సొదొమ గొమొర్రా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండదంటారా? నిజంగా కొండల్లోనికి పోయి ఉంటే లోతు చరిత్ర ఒకలాగా ఉండేది. మోయాబీలు, అమ్మోనీయులు వంటి శత్రువులు మనకి వచ్చేవారు కాదు. లోకస్తులు ఈ లోకంలోనికి వచ్చేవారు కాదు. కానీ దేవుడు చూపించిన క్రమాన్ని అనుసరించి లోతు వెళ్ళలేదు, కానీ తాను కోరుకున్నటువంటి విధానాన్ని బట్టి పక్కన ఏమన్నా సోయరులో నివసించాడు. తర్వాత లోతు చరిత్ర ఎంత భ్రష్టమైపోయిందో అందరికీ తెలుసు.
కనుక దేవుడు ఒక క్రమం పెట్టాడు. క్రమం ప్రకారం వెళితే కనుక అబ్రహాములా దీవించబడతాం కదండి. క్రమము తప్పితే కనుక లోతు వలె చరిత్రహీనులుగా చివరికి మిగిలిపోయే ప్రమాదము ఉన్నది. అందుకని అంటాడు, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనే వాడను ఫిలిప్పి 2:12 అంటాడు, భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. ఈ జీవితంలో మనము పరలోక భాగ్యాన్ని, పరలోక ఐశ్వర్యాన్ని, పరలోక సంపన్నతను పొందుకోవడానికి కొరకు దేవుడు ఒక వాడను ఏర్పాటు చేశాడు. ఇదిగో నీ జీవితంలో ఇచ్చిన ఈ రక్షణ వాడను నీవు పరలోక భాగ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి తగిన రీతిలో నిర్మించుకో అని చెప్పాడు. నిర్మించుకోవడం అంటే ఫిలిప్పి భక్తుడు చెప్పినట్లు, ఫిలిప్పి పత్రికలో పౌలు భక్తుడు చెప్పినట్లుగా మన సొంత రక్షణ అనే వాడను ఎలా నిర్మించుకోవాలంటే భయముతోనూ వణుకుతోనూ, అంటే ఒక క్రమంగా నిర్మించుకోవాలి, ఒక పద్ధతిగా కట్టుకోవాలి, ఒక విధానంలో దానిని ఏర్పాటు చేసుకోవాలి అనే సంగతిని గుర్తు చేస్తున్నాం. 2 విషయాలు చూస్తాం. క్రమము వలన మహదైశ్వర్యం కలుగుతుంది, క్రమము వలన రక్షణ భాగ్యములో మనము నిలుస్తాం. ఇక 3వది, క్రమము వలన క్షేమము కూడా కలుగుతుందండి. క్రమము వలన క్షేమం కూడా ఒక ఐశ్వర్యమే కదండి. క్షేమము కలిగి ఉండడం కూడా ఒక భాగ్యమే కదా. కోట్లుండి మన జీవితంలో క్షేమం లేకపోతే ప్రయోజనం ఏంటి? కోట్లు లేకపోయినా మనం క్షేమంగా ఉంటే అదే మహదైశ్వర్యం కదా. ఇక్కడ క్రమము వలన క్షేమం కలుగుతుందండి. నిర్గమకాండము 18వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు. ఇక్కడ మోషే మామ అయినటువంటి ఇత్రో ఒక రోజు మోషేని చూడడానికి వచ్చాడండి. వచ్చినప్పుడు మోషే కూర్చున్నాడు. ఇశ్రాయేలు సమాజం అంతా తండోపతండాలుగా ఒకరి మీద ఒకరు పడిపోయి తోసుకుని కూర్చుని విసుక్కుని అంత గందరగోళంగా ఉందండి. చూసేటప్పటికి ఇత్రోకి, రఘుయలకి అర్థం కాలేదు. మోషే దగ్గరికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. ఎందుకంటే అక్కడ చాలా డిజార్డర్గా ఉందండి, క్రమం లేదు. ఒకరి మీద ఒకరు పడుతున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు, గెంటుకుంటున్నారు. కింద పన్నులు కొంతమంది, మీద పన్నులు కొంతమంది. మోషే మాత్రం కూర్చుని ఉన్నాడు. మోషే ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. ఏమీ లేదు, ప్రతిరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలలో వచ్చిన వ్యాజ్యాలను తీర్చడం కొరకు, వారికి న్యాయం చేయడం కొరకు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నేను ఏం చేస్తాను, ఇక్కడ కూర్చుంటాను. వ్యాజ్యము కలిగిన వారందరూ కూడా నా దగ్గరకు వస్తారు, వారికి నేను న్యాయం చేసి పంపిస్తాను. అలాగా. అయితే అక్కడ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాడండి. మోషే, నీవు చేస్తున్నది మంచిది కాదు. అంటే ఒక క్రమము లేకుండా నీవు మంచి చేస్తున్నావు, న్యాయమే జరుగుతుంది, తీర్పే చెబుతున్నావు, వారి వ్యాజ్యాలు తీరుస్తున్నావు, వారి సమస్యలు పరిష్కరిస్తున్న మంచిది. బట్ నీవు చేస్తున్న విధానం ఏంటి కాదు. నువ్వు చేస్తున్న పని మంచిదే కానీ వెళుతున్న విధానం చాలాసార్లు ప్రియులరా మనం మంచే చేస్తాం, బట్ మనం వెళ్ళిన మార్గము కరెక్ట్ కాదు. నువ్వు మంచిదే, నువ్వు మంచి ఆలోచన కలిగి ఉన్నావు, మంచి పద్ధతి కలిగి ఉన్నావు, మంచి ఆలోచనే నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. బట్ నువ్వు వెళ్ళే వే ఉంది చూసావు, నువ్వు చేసే పద్ధతి ఉంది చూసావు, అది కరెక్ట్గా ఉండాలండి, అది కరెక్ట్గా ఉండాలి. నీ టార్గెట్ మంచిదే, వెళుతున్న మార్గం మాత్రం కరెక్ట్గా అదేమో ఆలోచన చేసుకో. మోషే, నువ్వు న్యాయమే చేస్తున్నావు, వ్యాజ్యమే తీరుస్తున్నావు, సమాజానికి మంచి జరుగుతుంది, కానీ నువ్వు చేస్తున్న పద్ధతి మంచిది కాదని చెప్పి ఈ ప్రజలలో దేవుని భయము, సత్యాశక్తి, క్రమమైనటువంటి జీవిత విధానము కలిగినటువంటి వ్యక్తులను ఎన్నుకో. ఇక్కడ ఇతరు ఒక సిస్టమ్ని, ఒక క్రమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు అలా ఎన్నుకుని 100 మంది మీద ఒక అధికారిని పెట్టు, 50 మంది మీద ఇంకొక అధికారిని పెట్టు, అలాగే 20 మంది మీద ఇంకొక అధికారిని పెట్టు, అలాగే 10 మంది మీద ఇంకో అధికారిని పెట్టు. నువ్వు ఎలాగైతే అలాగా 1000 మంది, 100 మంది, 50 మంది, 10 మంది. ఒకవేళ వీరి దగ్గర పరిష్కారం కాలేదనుకో, ఫైనల్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైనా వస్తే నీ దగ్గరకు వస్తుంది, నువ్వు చెయ్యి. దీనివలన ప్రజలు ఆయాసపడరు. ఎవరి పరగణాలో ఉన్నటువంటి వారి అధికారి దగ్గరికి వెళ్ళి వారు విచారించుకుంటారు, న్యాయం పొందుతారు, వస్తారు. అక్కడ లేదనుకోండి, అప్పుడు నీ దగ్గరికి వస్తారు. అంటే మనకి లోకల్ ఉన్నటువంటి సబ్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్ట్. ఒకవేళ ఇక్కడ కూడా మనకు గొడవలు పరిష్కారం కాలేదనుకోండి, ఇంటర్నేషనల్ పోదాం. ఇక్కడ కూడా మనకు ప్రాబ్లం సాల్వ్ కాలేదనుకోండి, ఇంటర్నేషనల్ కోర్టుకి, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిపోదాం. ఇది ఒక హైరార్కికల్ సిస్టమ్, ఇది ఒక క్రమమైనటువంటి పద్ధతి అన్నమాట. ఆ తర్వాత అలా పెట్టిన తర్వాత మోషేకు క్షేమం కలిగింది, ప్రజలకు క్షేమం కలిగింది, సమస్యలు త్వరగా తీరిపోయాయి, సమాజం అంతా హ్యాపీగా ఉంది. ప్రియ విశ్వాసులారా, ఒకప్పుడు మోషే ముందు తండోపతండాలుగా వేలాది మంది జనం ఒకరి మీద ఒకరు పడి తోసుకుని తిట్టుకుని గందరగోళం కింద ఉండేది.
ఒక్కసారి ఈ సిస్టంలోనికి 1000 మంది ఒకరిని, 100 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, 10 మంది మీద ఒకరిని, ఒక సిస్టమేటిక్, ఒక సిస్టంతో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినప్పుడు అసలు ప్రాబ్లమే లేదు. మోషే హ్యాపీగా ఉన్నాడు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఒక సిస్టమ్ ఏర్పడి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో క్రమం అనేది నీకు క్షేమాన్ని ఇస్తుంది, నీకు మంచిని కలుగు చేస్తుంది, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, అది నీ జీవితంలో అద్భుతంగా పనిచేస్తుంది. కనుక అదే సిస్టమ్ మన లైఫ్లో కూడా పెట్టుకుందాం. ఒక సిస్టమ్ ఉంటుంది కదండి, పొద్దున్నే ఇన్ని గంటలకు లేవాలి, లేచిన తర్వాత గబగబా అన్నం తినేసేసి డ్యూటీకి వెళ్ళిపోవాలా, అంతేనండి? ఏ తెలుసా మీకు? లేచినంటే ఏం చేయాలా తెలుసా మీకు? అన్నీ తెలుసు, కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం క్రమం అనేది తెలియదు. ఆత్మీయ జీవితంలో చర్చి 10 గంటలకి, ఆత్మీయ జీవితంలో పొద్దున్నే లేచి మాత్రం పాచిమొక్కాన్ని భోంచేయం, కానీ చర్చికి 10 గంటలకంటే 11:30కి వచ్చేస్తాం. 11:30కి వచ్చేసి అస్తమాట ఇంకా ముగించలేదేంటి, అర్జెంటుగా వెళ్ళిపోవాలా. ఈ లోకంలో అన్ని క్రమంగా కావాలి, అన్ని క్రమంగా జరగాలి. పొద్దున్నే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలా, భోజనం చేయాలా, ఇవన్నీ క్రమంగా జరుగుతాయి. బట్ ఎందుకు ఈ సిస్టమ్ నీ ఆత్మీయ జీవితంలో ఇంప్లిమెంట్ చేయటం లేదు? చర్చి ఇప్పుడైతే సాయంకాలం షార్ప్గా ఆరాధన స్టార్ట్ అయ్యేది 7కి, ఎప్పటి వరకు వస్తాం మనం? వస్తూనే ఉంటాం. ఎందుకు మనము సిస్టమ్ పాటించం? నేను చెప్తున్నాను ప్రియులరా, ఆత్మీయ జీవితంలో నీవు అనుసరించే క్రమము నీకు, నీ కుటుంబానికి గొప్ప క్షేమాన్ని కలుగు చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు పాటించిన క్రమమే నీ భౌతిక జీవితంలో ఆశీర్వాదం అయిపోతుంది. అది నీ భౌతిక జీవితానికి అది మేలును, క్షేమాన్ని కలుగు చేస్తుంది. కనుక ఏది తప్పినా క్రమం తప్పకం. డ్యూటీకి నేను అనుకుంటున్నాను, రేపొద్దున కౌన్సిల్లో మాట్లాడి బయోమెట్రిక్ పెట్టించేద్దాం అనుకుంటున్నాను. బయోమెట్రిక్ పెట్టించేద్దాం అనుకుంటున్నానండి. బయోమెట్రిక్ కాదు కదా, ఏం పెట్టినా మనకి ప్రాబ్లం లేదు, హ్యాపీ. ప్రియ విశ్వాసులారా, క్రమంగా ఉందాం, అది మన జీవితాలకి క్షేమంగా ఉంటుంది. ఇక 4వ విషయానికి నడిపించబడదాం. క్రమము వలన అద్భుతాలు జరుగుతాయండి. మీకు తెలుస్తలేదు, క్రమము వలన అద్భుతాలు జరుగుతాయి. మార్కు సువార్త ఈ అంశాన్ని గడిచిన కాలంలో ఒకసారి మనము ఫుల్ టైం మెసేజ్ కూడా విన్నాం, ఆదివారం మెసేజ్. మార్కు సువార్త 6వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు ఆ మాట చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు చదవండి. 5 రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవనిది. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరినీ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండేది. చాలండి, ఇది క్రమం. ఇక్కడ ఉన్నాయి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమంది జనాలు ఉన్నారండి? ఎంతమంది జనాలు ఉన్నారు? 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీల. ప్రతి పురుషునితో భార్య వస్తుందని గ్యారంటీ లేదు, ప్రతి భార్యతో పురుషులు వస్తుందని గ్యారంటీ లేదు. మొత్తానికి చాలా వేల మంది ఉన్నారండి. మనము లెక్కించలేని మంది, అంటే మనకు లెక్క తెలియనంత మంది ఉన్నారండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఏం చేయాలా? ప్రభు ఒక పద్ధతి సూచించాడు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంత ప్రభు అన్నప్పుడు అవి సరిపోతాయని చెప్పి, మీరు మొదట వెళ్ళి 100 మంది 50 మంది చొప్పున గ్రూపులు తయారు చేయండి, పచ్చిక మీద క్రమంగా కూర్చోబెట్టండి. అప్పుడు వాటిని ఆశీర్వదించి వారికి ఇచ్చి వడ్డించమన్నారు. ఏం జరిగిందో తెలుసు కదండి. ఇప్పుడు నేను ఈ క్రమం వలన ఏం జరిగిందో 4 విషయాలు చెప్తానండి. 100 మంది 50 మంది కూర్చోబెట్టడం దేనిని సూచిస్తుందంటే ఒక క్రమాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన విందుల్లో ఈ క్రమం పోయిందండి. ఓ 2 బఫే స్టాల్స్ పెడతాం. చూసుకోండి బాబు అనకూడదు, కానీ ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒకప్పుడు అన్నం దగ్గరికి పిల్లలు వచ్చి దెబ్బలాడుకుంటే అనేవారు, ఏంట్రా పందుల్లాగా అనేవారు. తల్లిదండ్రులు ఏమనేవారండి? అన్నం దగ్గరకు వచ్చి దెబ్బలాడుకుంటే, ఏంట్రా మీరు బుద్ధి లేదా, పందుల్లాగా ఒక క్రమంగా తినాలని తెలియదా అనేవారు. ఇప్పుడు బఫే దగ్గర చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే,
తోసుకున్నవాడు కూడా గిల్లుకున్నవాడు కూడా ఈ లోపల ఆడియుడు తీసుకుని పెట్టేసి ఒక చీర మీదో షర్ట్ మీద పంపేస్తారు. వాళ్ళంతా ఇదే ఆడు తిట్టుకుంటూ అక్కడ పడేసి చెయ్యి ఎంత పెళ్ళికి వచ్చారు, పిలిచారు, క్రమం లేదు, పద్ధతి లేదండి అని వెళ్ళిపోతాడు. ప్రియ విశ్వాసులారా, క్రమము లేకపోవడం వల్ల మన జీవితంలో చాలా నష్టాలు కలుగుతాయండి. ఇక్కడ 50 మంది 100 మంది అలా కూర్చోపెట్టడం వల్ల ఏమైంది అంటే ఒక అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతం ఏంటంటే 44వ వచనం. అక్కడ ఆ రోజు జరిగిన అద్భుతం ఏంటంటే 5,000 మంది పురుషులు ఎందుకు తిన్నారో తెలుసా అండి? వారు క్రమంగా ఉన్నారు కనుక. అందుకనే ఆయన వారికి పెట్టడానికి ముందు ఏం చేయమన్నారు? మీరు క్రమంగా కూర్చోండి అన్నారు. మీరందరూ క్రమంగా కూర్చుంటే మీకు భోజనం పెడతానన్నారు అంతే. ఒకవేళ ఇప్పుడే అనుకోండి, ఒక మాస్టర్ అనుకోండి, వారి పిల్లలు అనుకోండి, ఆయన ఏమని ఉంటారంటే, ఒరే పిల్లలు మీరు క్రమంగా కూర్చుంటే మీ అందరికీ భోజనం పెడతానన్నారు. ఈయన దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలే. కానీ మాస్టర్ ఏమంటాడు? ఒరే మీరు క్రమంగా కూర్చోబెడితే అందరికీ ప్యాకెట్లు ఇస్తాను, లేకపోతే మీకు ఏమని అంటాడు? క్రమంగా కూర్చున్నారు. క్రమంగా కూర్చోవడం వలన ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే జస్ట్ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు. ఎంతమంది స్త్రీలు తిన్నారు, ఎంతమంది వృద్ధులు వచ్చారు, ఎంతమంది పిల్లలు వచ్చారో తెలియదు, కొన్ని వేల మంది తిన్నారు. ప్రియ విశ్వాసులారా, నువ్వు క్రమంగా ఉంటే నీ జీవితంలో ఉన్నది కొంచెమైనా అద్భుతాలు చేస్తాడు. నీవు క్రమంగా ఉంటే నీ జీవితంలో కలిగి ఉన్నది తక్కువైనా నీకు ఏమి తక్కువ కాకుండా చేస్తాడు. నీ దగ్గర ఉన్నది కొంచెం పిండి కావచ్చు, నీ దగ్గర ఉన్నది కొంచెం నూనె కావచ్చు, నీ దగ్గర ఉన్నది ఒక నూనె కుండ కావచ్చు. ఆ సారిపత విధవరాలు, ఈ ప్రవక్తల శిష్యుని భార్య, వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడో చూసారండి. నువ్వు క్రమంగా ఉంటే కనుక, నువ్వు క్రమంగా జీవిస్తే కనుక, నువ్వు ప్రభువులో క్రమంగా ఎదిగితే కనుక నీ ఆత్మీయ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ ఊహ కందని అద్భుతాలు, నీ ఆలోచన కందని అద్భుతాలు, నీవు తట్టుకోలేని అద్భుతాలు జరుగుతాయండి. ఇక రెండవ విషయం చూద్దామండి. 41వ వచనం. క్రమంగా ఉంటే ఆశీర్వాదం అండి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించాను. ముందు ఆశీర్వదించవచ్చు కదా, అలా కూర్చోక ముందు ఆయన ఆశీర్వదించవచ్చు కదా, ఎప్పుడైనా ఆశీర్వదించడమే కదా. అలా చేయలేదు. వారు క్రమంగా కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత, కూర్చున్న తర్వాత వాటిని ఆశీర్వదించాడు ఆయన. క్రమములో ఉంటే, క్రమంగా ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు క్రమంగా ఉంటే నీ ఆత్మీయ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు క్రమంగా ఉన్న మరుక్షణం ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. 42వ వచనం కూడా చూద్దామండి. 6వ అధ్యాయం 42వ వచనం. చాలండి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత క్రమంగా ఉంటే ఏముంటుందండి? ఏమండి? తృప్తి ఉంటుందండి. ఒక విషయం తెలుసా అండి? ఐశ్వర్యం అంటే కోట్లు ఉండడం కాదు, గంజి నీళ్లు తాగిన తృప్తిగా బతకడం, ఇది నిజమైన ఐశ్వర్యం. నీ కోట్లు ఉండొచ్చు, తృప్తి లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్న ప్రయోజనం లేదు. నీకు గంజి నీళ్ళు ఉండొచ్చు, కడుపు నిండా తాగి దేవునికి కొందనాలని ఆ పేద లాజరులాగా నువ్వు దేవుని స్తుతించేవనుకో, అంతకంటే ఐశ్వర్యం ఏముంది చెప్పండి? అంతకంటే ఐశ్వర్యం ఉందా? కనుక క్రమంలో ఏముందంటే తృప్తి. చూడండి, మనం ఊరికనే బఫే సిస్టమ్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే అంతా ఫాస్ట్గా అయిపోయింది కనుక బఫే సిస్టమ్ పెట్టేసుకుంటాం. వాళ్ళు వస్తారు వేసుకుంటారు, చివరికి ఏముంటుంది? ఉండదు. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా వడ్డించరు. అక్కడ నేనేం చేస్తానంటే రెండోసారి క్యూలో ఉండుంచుంటాడని చెప్పేసి 2 రోజులకి 2 పూటలకు పెట్టేయండి అంటాం. అదే మళ్ళీ రాకుండా కదా, 2 రోజులకి 2 పూటలు అంటే మళ్ళీ రాకుండా పెట్టేయండి అంటాం. వడ్డించుకుని వెళ్ళిపోతాం, తినేస్తాం. తినేసి మిగిలిన ఏం చేస్తాం? బఫే సిస్టమ్ పెట్టిన చోట చూడండి, అక్కడ ఉన్నటువంటి తొట్టులో ఎంత రైస్ ఉంటుందో, ఎంత కూరలు ఉంటాయో చూసారా? అంత రైస్ లేని వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారండి. ఎంత వేస్ట్ అయిపోతుంది చూసారా? క్రమంగా పెట్టారనుకోండి, క్రమంగా ఒక సిస్టంలో పెట్టారనుకోండి, ఇంకా మిగిలిపోతుంది, వాళ్ళంతా ఇంకా మిగిలిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక వివాహంలో కానీ విందులో కానీ క్రమంగా పెట్టబడిన భోజనానికి క్రమంగా పెట్టని భోజనానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఒకవేళ ఒక విందులోనే ఎంత తేడా ఉంటే అది నీ జీవితంలో అయితే కనుక నీకు ఎంత తృప్తి లభిస్తుందో ఆలోచించండి. నువ్వు క్రమంగా జీవిస్తే నీవు తృప్తిగా బ్రతుకుతావు. క్రమంగా జీవించడమే తృప్తి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 43వ వచనం చూద్దామండి. 43వ వచనం త్వరగా. ఆ మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. క్రమంగా ఉంటే ఏం దొరుకుతుందండి? సమృద్ధి. క్రమముగా ఉంటే సమృద్ధి లభిస్తుందండి. ఓ 1,00,000 రూపాయలు జీతం వచ్చాయి, ఓ పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టుకుంటే ఓ 50,000 70,000 నువ్వు బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు. ఇష్టానుసారంగా జీతం వచ్చింది కదా అని అది కొనేసి ఇది కొనేసి ఏదో కొనేసి ఆర్డర్ పెట్టేస్తే
ఓ 50,000 అప్పు మిగులుతుంది చివరికి. క్రమంగా ఉంటే సమృద్ధి కలుగుతుంది, క్రమంగా లేకపోతే వృధా అయిపోతుంది. కనుక పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, క్రమంలో అద్భుతాలు జరుగుతాయి, క్రమంలో ఆశీర్వాదాలు ఉంటాయి, క్రమంలో తృప్తి లభిస్తుంది, క్రమంలో సమృద్ధి కూడా ఉంటుంది. కనుక ప్రభు ఏం చెప్తున్నాడంటే, క్రమంగా బ్రతకండి. మనకు అనుగ్రహించబడిన దానిని బట్టి, మనకు బోధించబడిన దానిని బట్టి, మనకు చెప్పబడిన దానిని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం ఏం చేయాలంటే తృప్తిగా బ్రతకడానికి సిద్ధపడాలి. ఇక చివరి అంశంలోనికి నడిపించబడదామండి. క్రమంగా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఇది చాలా పెద్ద టెక్స్ట్ కనుక నేనే చెప్తాను. యెరికోను దాటాల్సిన పరిస్థితి. యెరికో గోడలు ఇశ్రాయేలు ప్రజలు దాటేంత చిన్నవి కాదు, జయించేంత శక్తి వీరికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువతో ఏమన్నాడంటే, యెరికోను మీకు అప్పగించబోతున్నాను. ఇది మొదలుకొని 6 దినాల వరకు ఇశ్రాయేలు సర్వసైన్యము సన్నద్ధమై యెరికో చుట్టూ రోజుకు ఒకమారు చొప్పున ఎన్ని దినాలు తిరగాల? రోజుకు ఒకమారు చొప్పున 6 దినాలు తిరగాలి. ఇక 7th డే ఉంది చూశారు. 7th డే యాజకులు బూరలు ఊదుతుండగా ఈ సర్వ సైన్యము కూడా ఏం చేయాలండి? 7th డే 7 టైమ్స్ రౌండ్ చేయాలి, తిరగాల. 7వ మారు తిరుగుతున్నప్పుడు, యాజకులు బూరలు ఊదుతున్నప్పుడు జనులందరూ కూడా ఏం చేయాలండి? మహార్భాటముతో జయధ్వనులు చేయాల. ఇక్కడ ఏం కనపడుతుంది మీకు? కేకలు, అరుపులు కాదండి, ఒక క్రమం కనపడుతుంది. ఒక క్రమం. 6 దినాలు మీరు రోజుకొక చెప్పున నడవండి. 7వ దినమున 7 సార్లు తిరగండి. ఏమండి, ఆ 7 దినాలు తిరిగే బదులు కాళ్ళు అవుతున్నాయి కదండి. ఒకరోజు ఈ సిస్టమ్ అంతా పెట్టేస్తే పొద్దున్న 6 గంటలకు ట్రిప్ వేస్తాం, 9 గంటలకు ట్రిప్ వేస్తాం, 12 గంటలకు ట్రిప్ వేస్తాం, తినేసి కాసేపు పడుకుని 3 గంటలకు ట్రిప్ వేస్తాం, మళ్ళీ 6 గంటలకు ట్రిప్ వేస్తాం, మళ్ళీ భోజనం చేసేసి ఈవినింగ్ వాక్ కింద ఉంటుంది 10 గంటలకు ట్రిప్ వేస్తాం, సరిపోదా అంటాం. ఇది క్రమం కాదు కదా. దేవుడు క్రమం చెప్పాడు. మొదటి రోజు ఇలా తిరగండి, 2వ రోజు ఇలా తిరగండి, 3వ రోజు ఇలా తిరగండి, 7వ రోజు ఇలా తిరగండి, 7వసారి ఇలా చెయ్యండి. ఇదంతా ఏం సూచిస్తుందండి? ఒక క్రమము. ఇది దేవుని క్రమము. ఇలా చేయకపోయినా దేవుడు అద్భుతాలు చేయగలడు. కానీ ప్రజలు క్రమానికి అలవాటు పడాలా, ప్రజలు క్రమానికి లోపడాలా, ప్రజలు క్రమంగా బ్రతకాలా. ఊరికి నీ చిటికేస్తే యెరికో గోడలు కూలిపోవా? అది కాదు. ప్రజలకు క్రమము నేర్పడము దేవుని ఉద్దేశం, ప్రజలకు పద్ధతి నేర్పడము దేవుని ఉద్దేశం, ప్రజలను ఒక సిస్టమేటికల్ లైఫ్లోనికి నడిపించడము దేవుని ఉద్దేశం. ఎందుకంటే ఆయన చట్టము క్రమము కలిగినది, ఆయన రాజ్యాంగము క్రమము కలిగింది. కష్టమైన నష్టమైన ఒకవేళ ఎక్కువ టైం తీసుకున్నా సరే ఆయన ఒక క్రమం. అంతెందుకండి, 40 సంవత్సరాలు దేవుడు ఎందుకు నడిపించాడో తెలుసా అండి? ఎన్ని రోజులు వెళ్ళిపోవాలటండి? 40 రోజుల్లో వెళ్ళిపోవాలా? 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ప్రజలకు క్రమము నేర్పించాలా, ప్రజలకు క్రమము నేర్పించాలి. ఆ క్రమముగా చేసినటువంటి ఆ 7వ దినమున 7వసారి తిరిగిన వెంటనే ఏమైపోయినాయండి? యెరికో గోడలో పేక మెడల్లా కూలిపోయినాయి. జనులు దాటుకుని వెళ్ళిపోయి పట్టుకున్నారు. క్రమములో నీవు ఊహించని విజయం ఉంది. నీ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే సక్సెస్ నీ ముందు ఉంటుందండి. సక్సెస్ నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. సక్సెస్ నీ వెంట పరుగెత్తుకుని వస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సక్సెస్ కావాలంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు విజయము పొందాలంటే ఖచ్చితంగా ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక విధానం ఉండాలి. కనుక క్రమం కలిగి జీవిద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చెప్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం త్వరగా. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా? ఎలాగండి? ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా? ఈ లోకానికి ఒక క్రమం ఉందండి. అలాగే ఆత్మను అనుసరించు ఆత్మీయ జీవితం కలిగినటువంటి విశ్వాసులు కూడా ఏముందండి? ఇంకో క్రమం ఉంది. నిజంగా మీరు విశ్వాసంలో జీవిస్తున్నారా? ఆత్మను అనుసరించి జీవిస్తున్నారా? ఆత్మచేత నడిపించబడుతున్నారా? ఆధ్యాత్మిక బ్రతుకులో మనము ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలటండి. ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలి. ఈరోజు క్రమము కలగడంలో, కలిగి ఉండడంలో, క్రమంగా బ్రతకడంలో, క్రమంగా జీవించడంలో ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఏం చేశాడండి? ఒక క్రమములో సృష్టించాడు. ఒక వ్యక్తి వెళ్ళి, ముగించేస్తున్నాను, ఒక వ్యక్తి వెళ్ళి ఓ మర్రి చెట్టు కింద పడుకుంటే తెలుసు మీకు అందరికీ కదా.
మర్రి చెట్టు కింద పడుకున్నాడు. పక్కనే చాలా ఉన్నాయి. పడుకున్న తర్వాత అనుకోకుండా అతనికి ఆలోచన వచ్చింది. మర్రికాయలు చూసినప్పుడు పక్కనే ఒక ఆనపపాదు ఉంది. ఆనపకాయలు చూసినప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది. దేవుడు ఎంత పిచ్చోడు, దేవుడు ఎంత పిచ్చోడు. చిన్న పాదుకి ఇంతంత కాయలా, ఇంత చెట్టుకి ఇంతంత పళ్ళ. అసలు దేవునికి పద్ధతి తెలియదేమో అనుకున్నాడు. దేవునికి పద్ధతి తెలియదేమో అనుకున్నాడండి. ఎందుకంటే చిన్న పాతికి ఇంతంత కాయలు కాసేసిన గుమ్మడికాయలు, ఆనపకాయలు, ఇంతంత పెద్ద 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 కాయలు. పెద్ద చెట్టు ఉంది, రూపానికి పెద్దగా ఉంది, గంభీరంగా ఉంది, కానీ దాని కాయలు ఎంత ఉన్నాయండి? బుల్లి బుల్లి కాయలు ఉన్నాయి. ఏంటి అసలు దేవుడు ఏదో పెద్ద సృష్టించాడు అంటాడు. ఆయనకి అసలు సృష్టిలో క్రమం అంటే తెలియదు, దేనికి ఎంత ఇవ్వాలో తెలీదు, ఏ చెట్టుకి ఎంత ఇవ్వాలో దేనికి ఎంత ఇవ్వాలో తెలీదు అని అనుకున్నాడంట. కాసేపటి నిద్రపోయి పైకి లేచాడు. నిద్రపోయి పైకి లేచేటప్పటికి ఇతని మీద ఏమున్నాయంటే 20-30 మర్రికాయలు పడిపోయి ఉన్నాయి. పడిపోయి గబాలను లేచాడు. గబాలను లేచి అతను ఆలోచించి గుర్తొచ్చింది, అయ్యే బాబోయ్, నేనేమనుకున్నాను, దేవుడికి ఓ పద్ధతి క్రమం లేదు, దేనికి పడితే దానికి ఏది పడితే అది ఇచ్చేశాడు. దీనికి గుమ్మడికాయలు పెడితే బాగుంది అనుకున్నాను, ఆనపకాయలు పెడితే బాగుంది అనుకున్నాను, దీనికి ఎలా ఇచ్చేయడు, దీనికి ఎలా ఇచ్చేయడు అనుకున్నాను. నిజంగా దేవుడు గుమ్మడికాయలు పెట్టుంటే, దేవుడు ఆనపకాయలు పెట్టుంటే నా పరిస్థితి ఏమయ్యేది? గుమ్మడికాయలు పగిలిపోయేది. ప్రియ విశ్వాసులారా, దేవుడు సృష్టిలో ప్రతిదానికి ఒక క్రమమైన విధానం. ఆయన సృష్టి అంతా కూడా ఎలా ఉందంటే, దేనికి ఏది ఇవ్వాలో, దేనికి ఏది చేయాలో, ఏది ఎలా బ్రతకాలో, ఎంతకాలం బ్రతకాలో, ఎవ్రీథింగ్ సిస్టమేటికల్ క్రియేషన్. ఈరోజు మనల్ని కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను నా ప్రజలను, నా బిడ్డలను ఎలా సృష్టించాను? నా పోలిక చెప్పున, నా స్వరూపము చెప్పున, ఒక ఆర్డర్లో, ఒక రూల్ ప్రకారము సృష్టించాను. కానీ ఈరోజు నా బిడ్డలు రూల్ తప్పుతున్నారు, ఆర్డర్ క్రాస్ చేస్తున్నారు. ఈరోజు ఏమనుకుంటాడంటే, మీరు మీకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి నా ప్రియ బిడ్డలారా, మీరు తిరిగి క్రమము కలిగి జీవించడానికి, క్రమము కలిగి బ్రతకడానికి, క్రమము కలిగి నా రాక కొరకు ఎదురు చూడడానికి సిద్ధపడండి. నేను మిమ్మల్ని మహదైశ్వర్యముతో పరలోక మహద్భాగ్యములోనికి నడిపిస్తానని చెప్తున్నాడు. ఈరోజు క్రమము కలిగి ఉండడమే ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప భాగ్యము, ఐశ్వర్యము. అటు ఐశ్వర్యాన్ని క్రీస్తు యేసునందు ప్రేమతో మనం పొందుకోవడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఆశీర్వాదకరంగా ఫలింపించాను గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనములు గొప్ప దైవ స్తోత్రాలు. ఇంతవరకు మాతో మీరు అనేక విషయాలు మాట్లాడారు. నిజమే ప్రభువా, మీరు సృష్టిని ఎంతో క్రమంగా సృష్టించారు. దేనికి ఏది ఇవ్వాలో, దేనిని ఎలా సృష్టించాలో, ఎక్కడ పెట్టాలో అన్నీ మీరు ఒక సిస్టమ్ ప్రకారం చాలా ఆర్డర్లీగా సృష్టించారు. చివరికి మమ్మల్ని కూడా అలాంటి సృష్టిలో మీరు సృష్టించినటువంటి మేము క్రమము లేకుండా అక్రమంగా, అన్యాయంగా జీవిస్తున్నాము. అయ్యా, విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేసి, క్రమములో ఐశ్వర్యం ఉందని, క్రమములో ఆశీర్వాదం ఉందని, క్రమములో క్షేమముందని, క్రమములో రక్షణ భాగ్యమున్నదని, క్రమములో అద్భుతాలు జరుగుతాయని, సంతృప్తి ఉందని, సమృద్ధి ఉందని, అయ్యా క్రమమే మా జీవిత విజయానికి ఆధారమని మేము జ్ఞాపకం చేసుకున్నవారని, మీ వాక్యానుసార క్రమాన్ని, పరిశుద్ధాత్మని యొక్క క్రమాన్ని అయ్యా మేము పాటించడానికి, పరలోకపు క్రమాన్ని పాటించి పరలోక వారసత్వములోనికి మేము నడిపించబడానికి సహాయం చేయమని, విన్న వాక్యం మా హృదయాలను ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి